ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు ప్రభు నామములో మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రతి వారం ఈ విధముగా దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు మరి మనకిచ్చిన ఈ గొప్ప తరుణను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యం చదువుకుందాం. బైబిల్లో నుంచి చూద్దాం. 118వ కీర్తన 8వ వచనం. 118వ కీర్తన 8వ వచనం చూద్దాం. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలండి, ప్రార్థన చేద్దామండి. ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము నీది ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం అనుగ్రహించాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. ఎందుకు ఈ కీర్తనకారుడు మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు? ఒకవేళ ఈ కీర్తన రాసిన భక్తుడు మరి మనుషుల్ని నమ్మాడేమో కొన్ని సందర్భాలను బట్టి, మనుషులపైన ఆధారపడ్డాడేమో కొన్ని సందర్భాలను బట్టి, మనుషుల్ని తనకు ఆధారంగా చేసుకున్నాడేమో కొన్ని సందర్భాలను బట్టి ఆయన అంటూ ఉన్నాడు, మనుషుల్ని నమ్ముకొనుట కంటే అన్నాడు. చూసారా, మనం కూడా మనుషుల్ని నమ్ముతాం, పని అప్పగిస్తాం, మనుషుల్ని నమ్ముతాము, బాధ్యతలు ఇస్తూ ఉంటాం, మనుషుల్ని నమ్ముతాము, కొన్ని పనులు చెప్తూ ఉంటాం, మనుషుల్ని నమ్మి మనం డబ్బులు ఇస్తూ ఉంటాం. లాస్ట్కి వాళ్ళు మనకి ఎలా న్యాయం చేస్తారన్నది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే మనుషుల్ని నమ్ముకునుట కంటే అన్నాడు. మనుషుల్ని నమ్ముకునుట కంటే యెహోవా మీద ఆధారపడుట మేలు అని చెప్పేసి అంటా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనుషులపైన మనం ఆధారపడుతున్నామేమో, మనుషుల్నే మనకు ఆధారంగా చేసుకుంటున్నామేమో కొన్నిసార్లు. కానీ దేవుని కంటే ఎక్కువగా మనుషులపైన మనం ఆధారపడద్దని ఇక్కడ వాక్యం చూపిస్తుంది. మనుషులపైన ఆధారపడకుండా మనం జీవించలేము. కానీ మనుషుల్ని ఎంతవరకు మనుషులపైన ఆధారపడాలో అంతవరకు ఆధారపడాలి. కానీ ఎక్కువగా డిపెండ్ మనం దేవుని మీద కావాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇక్కడ మొత్తానికి మనుషుల్నే దూరం చేసుకోమని చెప్పట్లేదు, కానీ మనుషుల కంటే దేవుని కంటే ఎక్కువగా మనుషులపైన నువ్వు ఆధారపడకూడదని దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు యిర్మీయా ఏం చెప్తా ఉన్నాడని చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకున్నవాడు తన హృదయమును దేవుని మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. చూశారండి, ఎంత భయంకరమైన మాట ఇది. అంటే నరులని తనకు ఆధారముగా చేసుకునేవాడు, నరుల పైన ఆధారపడేవాడు. ఇక దేవుని పైన ఆధారపడకుండా, దేవుని ఆశ్రయించకుండా, ఇక దేవుడు ఎందుకు నాకు సమస్తం ఉంది అని చెప్పేసి అనుకునే వ్యక్తి ఎలాంటి వాడు అంటే, అతడు మొట్టమొదటిగా తన హృదయమును దేవుని మీద తొలగించుకునేవాడు. తన హృదయంలో దేవుడు ఇక అవసరం లేదనుకునేవాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, మొట్టమొదటిగా అతడు శాపగ్రస్తుడు. చూశారండి, శాపాన్ని అనుభవించిన వాడు, లేదా శాపాన్ని పొందినవాడు. అతడు ఎలాంటి వాడు అంటే, అడవిలో అరుహ వృక్షం వలె ఉంటాడు. ఈ అరుహ వృక్షము ఎడారిలో ఉంటుంది. దేవుని యందు విశ్వాసం లేనివాడు, దేవుని మీద నుంచి తన హృదయం తొలగించుకునేవాడు ఎడారిలో ఉంటాడు. చూసారా, ఎడారి ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు. ఎడారిలో నీళ్లు దొరకవు, ఆహారం దొరకపోవచ్చు, కొన్నిసార్లు మరి మనుషులు కూడా మనకు కనపడకపోవచ్చు. చాలా భయంకరమైన పరిస్థితి. దేవుని యందు విశ్వాసం లేనివాడు, దేవుని మీద ఆధారపడినవాడు, చూడండి, మనుషులపైన ఆధారం చేసుకుంటూ, మనుషులనే తనకు ఆధారంగా చేసుకుంటూ, మనుషులపైనే ఆధారపడుతున్న వ్యక్తి ఎలా ఉన్నాడంటే అరుహ వృక్షం వలె ఉన్నాడు. అతడు ఎలా ఉన్నాడు అంటే, అతనికి మేలు వచ్చినప్పుడు కనిపించదు.
దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు లేకుంటే నేను ఇలా లేను అని అతడు అనుకోడంట. మేలు వచ్చినప్పుడు అతనికి కనిపించదు. అరుహ వృక్షం ఎడారిలో ఉన్నప్పుడు వర్షం వచ్చి ఆ చెట్టును తడిపినప్పుడు దేవుడు నన్ను మరి వర్షం చేత తడిపాడు అని చెప్పేసి ఆ చెట్టు అనుకోదంట. అలాగనే దేవుని యందు విశ్వాసం లేనివాడు, దేవుని మీద నుంచి తన హృదయమును తొలగించుకున్నవాడు ఎలా ఉంటాడు అంటే ఈ ఇక మేలు వచ్చినప్పుడు అతనికి కనిపించు. దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడే నన్ను బ్లెస్ చేశాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడని అతడు చెప్పుకోవడానికి ఇష్టపడాడు. నేనే సంపాదించాను, నేనే సమకూర్చుకున్నాను, నేనే కష్టపడ్డానని చెప్పుకుంటాడంట. అందుకని దేవుడు చేసిన మేలును అతడు మర్చిపోతాడు. కృతజ్ఞత లేని హృదయం గలవాడై మరి దేవుణ్ణి స్తుతించేవాడుగా అతడు అతడు ఎలా ఉన్నాడు అంటే నిర్జనమైన చవిటి భూమి యందు నివసించేవాడు. మరి భయంకరమైన పరిస్థితి. ఈ చవుడు భూమిలో ఏ పంట కూడా పండదు, ఎలాంటి విత్తనాలు వేసినా పండవు మనకు తెలుసు. కానీ దేవుని యందు తన హృదయమును తొలగించుకునేవాడు ఎలా ఉన్నాడు అంటే ప్రియ సహోదరి సహోదరుడా, మరి నిర్జనమైన మరి చవిటి భూమి లాంటివాడు. చూసారా ఎంత భయంకరం. దేవుని మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకునేవాడు. అలాగని మనం చూసినట్లయితే బిలాము కూడా మనుషులపైన ఆధారపడ్డాడు. బిలాము మనుషులను నమ్మాడు. బిలాము మనుషులను నమ్మి ఏం చేశాడంటే మోసపోయాడు, దేవుని కోపానికి గురి అయ్యాడు. సిప్పోరా కుమారుడైన బాలాకు మరి అతని దగ్గరకు మనుషులు పంపించి మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలని నీవు శపించాలి అని చెప్పేసి మరి ఆ బాలాకు బహుమతులు పంపించాడు. బిలామును గిఫ్ట్లు పంపించాడు. మనుషుల్ని పంపించాడు. ఆయన తీసుకొని రమ్మని. ఎందుకంటే బిలాము దీవిస్తే దీవించబడతారు, బిలాము శపిస్తే శపించబడతారు. అలాంటి ఆశీర్వాదం, అలాంటి అభిషేకం దేవుడు బిలాముకి ఇచ్చాడు. కానీ బిలాము తనకిష్టమైన రీతిగా వాడుకోవడానికి ఇవ్వలేదు దేవుడు. ఈ రోజులో చాలామంది తమకిష్టమైన రీతిగా తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఉంటారు వరాల్ని, ప్రవచనాల్ని. చూసారా? కానీ దేవునికి అనుకూలంగా, దేవుని సేవకు అనుకూలంగా, దేవుని ప్రజలకు అనుకూలంగా నీవు చేయాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, బిలాము మనుషులను నమ్మి మోసపోయాడు. బిలాము వద్దకు వాళ్ళు వచ్చారు. దేవుడు అడిగాడు, ఎవరు నీ దగ్గర ఉన్న ఈ మనుషులు ఎవరు? మరి సిప్పోరా కుమారుడైన బాలాకు నా దగ్గరికి పంపించిన మనుషులే. బిలాము ప్రార్థిస్తున్నాడు, దేవా నేను వారితో కూడా వెళ్ళవచ్చునా అంటే, ప్రభు నుండి వాళ్ళతో వెళ్ళకూడదు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 9 నుంచి 35 వరకు మనం చూడొచ్చు. అక్కడికి వెళ్ళాడు. దేవుని మాటకు మరి అవిధేయత చూపించిన ఈ బిలాము ఏం చేశాడు అంటే, అక్కడ మరి భయంకరమైన ఎడారిలో, ఆ అడవిలో, ఆ ద్రాక్ష తోట గోడల మధ్యలో, ఆ పొలాల్లో దేవుడు దూత ప్రత్యక్షమై, ఖడ్గము చేత పట్టుకొని దేవుని దూత ప్రత్యక్షమై నిలబడినప్పుడు బిలాము చూడలేకపోయాడు. కానీ బిలాము ఎక్కిన ఆ గార్దిభము ఆ కళ్ళు తెరువబడి దేవుని దూతను చూశాయి. దేవుని దూతను చూసి అటు ఇటు బిలామును ఆ గోడకు ఈ గోడకు వేసి కొట్టే వరకు బిలాము కింద పడ్డాడు. బిలాము మరి భయంకరంగా గాడిదను కొడతా ఉన్నప్పుడు గాడిద అంటా ఉంది, నీ దాసిని అనేది మొదలుకొని ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా ఇలాగ చేయటం కద్దా, ఎప్పుడు చేయలేదు కదా, మరి ఇలా చేస్తున్నాను అంటే ఏమి జరిగిందో నువ్వు సరి చేసుకోవా? ఇంత నష్టం జరిగింది అంటే నాలో లోటుపాట్లు ఏంటి నువ్వు అనుకోవా? నీ జీవితంలో మరి నీ యొక్క బలహీనతను సరి చేసుకోవాలి కదా అని చెప్పేసి దేవుడు గాడిద ద్వారా బిలాముతో మాట్లాడిచ్చాడు. కానీ బిలాము అప్పటికి తన గ్రహింపు రాలేదు. దేవుడు బిలాము కన్నులు తెరిచినప్పుడు అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభా నేను చేసిన తప్పే, నేను చాలా పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించమని దేవునిపైన ఆధారపడ్డాడు. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఒకటి, నీవు చేసే పని ఒకటి. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసమైన సేవకుడుమైనా మనం ఎవరుమైనా, సంఘంలో పెద్దలమైనా, దేవుడు మనకి ఏ బాధ్యత ఇచ్చాడో, దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పనిని మనం నమ్మకంగా చేయాలి. మనకు ఇయని పని మనం చేయడానికి ఇష్టపడకూడదు. మనకి ఏ పని అయితే దేవుడు ఇచ్చాడో ఆ పని మనం చేయాలి. ఆ పనిలో నమ్మకంగా మనం ఉండాలి. కనుక దేవుడు ఆ పని కోసమే నిన్ను పిలిచాడు. ఆ పనిని బట్టి నిన్ను లెక్క అడుగుతాడు. అందుకనే బిలాముకు దేవుడు ఇచ్చిన పని వేరు, కానీ బిలాము చేసే పని వేరు. కానీ దేవుడు బిలామును మరి సరిచేశాడు, బిలామును నలగొట్టాడు, బిలామును సరిచేసి అదే బాలాకు దగ్గరికి తీసుకెళ్ళాడు. కానీ దేవుని ప్రజల్ని శపించాలని బాలాకు అంటే మరి దేవుడు బిలాముతో చెప్తున్నాడు, నీవు
నా ప్రజలను ఆశీర్వదించు. ఎందుకో తెలిసిన వారు ఆశీర్వాదం పొందిన ప్రజలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరు దేవుని చేత దీవించబడిన వారు, దేవుని ఆశీర్వాదాల చేత నింపబడిన వారు. కాబట్టి మనము ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలంటే దీవెనకరంగా మాట్లాడాలి, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాట్లాడాలి. కనుక మనం ఎలాంటి వాళ్ళమైనా, ఏ స్థితిలో మనం ఉన్నా కనుక, ఏ చర్చి ఏ డినామినేషన్ అయినా మనం అందరినీ మనం ఏం చేయాలి అంటే దీవించేవారుగా మనం ఉండాలి, వారి కోసం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. అందుకనే దేవుడు బిలామును సరిచేశాడు, దేవుని ప్రజలు దీవించమని చెప్పాడు. అందుకనే మనం చూసాము, మనుషుల్ని నమ్మి మోసపోయిన బిలామును చూసాం. ఈ రోజుల్లో మనుషుల్ని నమ్మి మనం మోసపోతుంటాం. మనుషుల్ని నమ్మి కొన్నిసార్లు భయంకర పరిస్థితులకు మనం వెళ్తూ ఉంటాం. ఇక్కడ బిలాము కూడా అలాంటి స్థితిలో ఉన్నట్లు చూస్తున్నాం. యెహోవా మీద నుంచి తన హృదయమును తొలగించుకున్నవాడు, దేవుని నుండి తన హృదయమును తొలగించుకున్నవాడు బిలాము. చూశారా, అందుకే నష్టపోయాడు. దేవుని వాక్యం, ప్రార్థన సహవాసం లేకుండా, దేవుని నడిపింపు లేకుండా మనం ప్రయాణం చేస్తున్నామేమో, దేవుని సహాయం లేకుండా మనం పరిగెడుతున్నామేమో, చాలా పరిగెడుతున్నామేమో. కానీ దేవుని పైన ఆధారపడుతూ దేవుడే నన్ను వాడుకుంటున్నాడు అన్నట్లుగా ఉన్నామా? లేకుంటే దేవుని కంటే ముందుగా మనం పరిగెడుతున్నామా? అది మనం చూద్దాం. చూడండి, అలాగనే మనం చూసినట్లయితే ఈ 7వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే యెహోవాను నమ్ముకున్న వాని గురించి చూద్దాం. ఇంతవరకు ఏమో మనుషులపైన ఆధారపడే వాని గురించి చూసాము. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎలాంటి వాడంట? 7వ వచనం చూసాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. అటు మొట్టమొదటిగా ధన్యుడు అనగా దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు, దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. దేవుడు అతనికి ప్రైజ్ ది లార్డ్, యెహోవా ఆ విశ్వాసం ఉంచిన వానికి ఆశ్రయముగా ఉంటాడండి. దేవుడే భద్రతగా ఉంటాడు, దేవుడే కాపుదలగా ఉంటాడు, ఆయనే మన కాపరి. చూసారా, అరుహ వృక్షం ఎడారిలో ఉన్నట్లు విశ్వాసం లేనివాడు, దేవుని యందు దూరంగా ఉన్నవాడు అలా ఉంటే, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఆశ్రయించేవాడు ఎలా ఉన్నాడు అంటే దేవుని భద్రత, దేవుని కాపుదల్లో, దేవుని సంరక్షణలో ఉన్నాడని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే జలముల యొద్ద నాటబడిన వాడు, జలముల మీద నాటబడిన చెట్టు. జలములు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం నాటబడాలి, దేవుని వాక్యంలో నాటబడాలి, ప్రార్థనలో నాటబడాలి, విశ్వాసంలో నాటబడాలి, ఆధ్యాత్మిక జీవితం నాటబడాలి. కనుక మనము నాటబడాలి. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు దేవుణ్ణి ఆశ్రయించిన వాడు, దేవుని పైన ఆధారపడే వ్యక్తి అలా ఉంటాడు. చూసారా, దేవుని వాక్యంలో మనం నాటబడినప్పుడు ఆ వాక్యమే మనలో నుంచి ప్రవాహం వలె ప్రవహిస్తుంటుంది బిడ్డారా. కనుక మనం చూసినట్లయితే అలాగనే అతడు ఎలా ఉంటాడంట? ఇక్కడ లోతుగా నాటబడినవాడు, దేవుణ్ణి ఆశ్రయించేవాడు, దేవుని పైన ఆధారపడేవాడు ఎలా ఉంటాడంటే స్ట్రాంగ్గా ఉంటాడు. తన విశ్వాసం స్ట్రాంగ్గా ఉంటుంది, బలంగా ఉంటాడు. కనుక అపవాది వేసే ఎలాంటి అగ్ని బాణములకైనా శోధనలకైనా దేవుణ్ణి బట్టి నిలబడి గెలవగలడు. దేవుణ్ణి బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి అతడు పరిశుద్ధుల్ని జయించగలడు, దేవుని యందు విశ్వాసాన్ని బట్టి. అందుకని అతడు లోతుగా నాటబడినవాడు. అందుకనే వాక్యం చెబుతూ ఉంటుంది, క్రీస్తు అనే బండ పైన మన పునాది వేయబడాలి, క్రీస్తు అనే బండ పైన మన పునాది కట్టబడాలి, లోతుగా నాటబడాలి. మన్ను లేని రాతి నేల మీద పడిన విత్తనాల వలె కాకుండా మంచి నేల మీద పడిన విత్తనం వలె, అలాగనే బలమైన క్రీస్తు అనే ఆ బండ పైన మన పునాది లేకుంటే మన చెట్టు, మన విశ్వాసం లోతుగా నాటబడాలి. నాటబడినప్పుడే నీవు ఫలిస్తావు, దేవుని కోసం జీవిస్తావు. కనుక మనం నాటబడిన అనుభవంలో ఉన్నాం. చూడండి, ఆ తర్వాత అది కాలువల యోరను దాని వేలు తన్ను లోతుగా నాటబడిన వాడు. బెట్ట కలిగినను అంటే ఎండ వేడి ఆ చెట్టుకు కలిగినప్పుడు ఆ ఎండ వేడికి ఆ చెట్టు భయపడదు. అంటే సమస్యలకు భయపడడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, దేవునిలో నాటబడిన వాడు, దేవుడు తనకు ఆధారంగా చేసుకునేవాడు, ప్రతి విషయంలో దేవునిపైన ఆధారపడి అడుగు ముందుకేసేవాడు ఎలా ఉంటాడు అంటే సమస్యలకు భయపడడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు భయపడుతున్నావేమో. దేని విషయంలో భయపడుతున్నావు?
ఆర్థిక సమస్యల విషయంలో, అప్పుల సమస్య విషయంలో, కుటుంబ సమస్యల విషయంలో, మరి ఉద్యోగ విషయంలో, లేదంటే మన జీవితంలో వివాహం ఇంకా కావట్లేదా, ఉద్యోగం ఇంకా రావట్లేదా, ఏమంటే మనకున్న ఈ పరిస్థితుల్లో లేకుండా సమస్యలు, అనారోగ్యం ఇంకా పోవట్లేదా, దాని విషయంలో మనం భయపడతా ఉన్నామా, సంతానం కనుక బాధపడతా ఉన్నామా, అయితే దేవుడు అంటా ఉన్నాడు. వాక్యంలో మనం చూస్తున్నాం, క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ప్రియులైన దేవదూత కొంతమంది కాపరులకు, గొర్రెల కాపరులకు ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగు, ఆ ప్రకాశం, ఆ వెలుతురులో వాళ్ళు చూసి భయపడి అందరూ కూడా మరి వణుకుతా ఉన్నారు. అక్కడ దూత అంటా ఉన్నాడు, భయపడకుడి, ప్రైజ్ ది లార్డ్, భయపడకుడి అన్నాడు. భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. మీ భయమును తీసివేయడానికి, మీ భయమును తీసివేయడానికి, మీ పాపమును తీసివేయడానికి, మీలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు తీసివేయడానికి ఆయన పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఇదే మీ కానువాలు అని చెప్పేసి దూత చెప్పినప్పుడు వాళ్ళలో ఉన్న భయమంతా కూడిపోయి సంతోషం, వాళ్ళు చాలా ఉత్సాహంగా పాటలు పాడుతూ గంతులు వేస్తూ వారు యేసును చూసి ఆ చూసిన ఆనందము ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ప్రకటించరి, సువార్త ప్రకటించారు. వాళ్ళు కాపురులు వెళ్ళి, కొనులు వెళ్ళి దేవుని ప్రేమను ప్రకటించాడు. కనుక మరి మన పరిస్థితులను బట్టి భయపడవలసిన అవసరం లేదు. దేవుళ్ళో నాటబడిన వాడు దేవుడే చూసుకుంటాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు అనే విశ్వాసం ద్వారా అతడు ముందుకెళ్తాడు. కనుక దేవుడు అంటున్నాడు, ప్రతి దినం కూడా భయపడకుడి అన్నాడు. బైబిల్లో 365 సార్లు దేవుడు భయపడకుడి అనే మాట రాశాడు. అంతే దేవుడు ప్రతి దినం కూడా మనతో మాట్లాడుతున్నాడు, భయపడకుడి అని. లాస్ట్ లైన్ చూద్దాం. దాని ఆకు పచ్చగా ఉండును. పచ్చదనము అభివృద్ధికి సూచనగా ఉంది. పచ్చదనము ఎదుగుదలకు సూచనగా ఉంది. దేవుణ్ణిలో నాటబడిన వాడు ఎదిగేవాడిలా ఉంటాడు, అభివృద్ధి పొందేవాడిలాగా ఉంటాడు. దేవుణ్ణి ఆశ్రయించేవానికి మరి కొరతలు వచ్చినప్పుడు కూడా అతడు ఏం చేస్తాడంటే చింతించడు. అక్కడ అంటున్నాడు, వర్షం లేని సంవత్సరమున దేవుని యందు ఆధారపడేవాడు, దేవుని పైన విశ్వాసం ఉంచినవాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుణ్ణి తనకు ఆధారముగా చేసుకునేవాడు ఎలా ఉంటాడంట? వర్షం లేని సంవత్సరం, ఒక సంవత్సరం వర్షం లేకపోయినా పర్వాలేదు అని అనుకున్న సమయంలో చింతనందుడు కాపమానుడు. ఎందుకు అంటే అతడు జనముల యుద్ధ నాటబడ్డాడు, దేవుని జీవజనముల యుద్ధ నాటబడ్డాడు, దేవుని సన్నిధిలో, వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో, విశ్వాసంలో నాటబడ్డాడు. కాబట్టి అతడు చింతనందుడు, కాపుమానడు. కనుక మనం దేవుల్లో నాటబడాలి, మనము ఒక సంఘంలో నాటబడాలి, మనం ఒక సహవాసంలో నాటబడాలి కదండి. మనం ఈ సంఘం, ఆ సంఘం, ఆ చర్చి, ఇలాగా సంఘాలు, పాస్టర్లు మనం మారుకుంటూ తిరగడం వల్ల మనం ఎలా ఫలిస్తాం, ఎలా ఎదుగుతాం? ఎలా ఎదుగుతాం? మనం జలముల యొద్ద నాటబడడం అంటే దేవుని నాటబడాలి. దేవుని యొద్ద నాటబడి మనం ఫలించే వాళ్ళుగా ఉండాలి. చింతనందుదు ఆ చెట్టు కాపు మానదు. చూసారా? మరి దేవుడు అంటా ఉన్నాడు, 1 పేతురు 5వ అధ్యాయం 6-7 వచనాల్లో, దేని గురించి చింతపడకుడి అన్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు, దేవుడు మన కుటుంబం గురించి చింతిస్తున్నాడు. మరి పండుగ ఖర్చులే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఏ పరిస్థితుల విషయంలోనైనా మనం చింతిస్తూ ఉంటాము చాలాసార్లు. ప్రభు అంటున్నాడు, నేను మీకోసం చింత కలిగి ఉన్నాను, నేను మీకు ఈ గిఫ్ట్ ఇవ్వాలని, నేను మీకు ఈ బ్లెస్సింగ్ ఇవ్వాలని, నేను మీకు ఈ ఆశీర్వాదం, నేను చింత కలిగి ఉన్నాను మీకోసం. కనుక మీరు ఎందుకు చింతిస్తున్నారు? వర్షం లేని సంవత్సరం నా చింతనందుడు కాపు మానుడు. సమస్యలు వచ్చాయని అతడు దేవునిలో ఫలించడం, ఎదగడం, అభివృద్ధి పొందడం మానడండి. చాలామంది సమస్యలు ఉన్నాయని చెప్పేసి, అయ్యో మరి ఈరోజు పనికి వెళ్ళకపోతే మరి కుటుంబం గడవదు కదా అన్నట్లుగా చెప్పేసి మనం చాలాసార్లు మందిరానికి ఆరాధనకు రాకుండా కుటుంబం కొడతా ఉంటాం. ఈరోజు వెళ్ళకపోతే, సండే వెళ్ళకపోతే మాకు నడవదండి అంటుంటాం. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ అంటే, వర్షం లేని సంవత్సరమున చింతనందుడు కాపుమానుడు. మనం పని చేసుకోవాలి, కానీ వారంలో ఒకరోజు దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. ప్రతిదినం మనం దేవునితో గడపాలి. వారంలో ఒకరోజు మనం మందిరానికి వెళ్ళి ప్రభువును ఆరాధించాలి. కాపు మానుడు అంటా ఉన్నాడు. కనుక మనం ఫలించేవారుగా, దేవుళ్ళు ఎదిగే వాళ్ళుగా, దేవుళ్ళు అభివృద్ధి చెందేవాళ్ళుగా ఉండాలి అంటే
మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి మనం ఆధారంగా చేసుకోవాలి. మరి దేవునిపైన ఆధారపడదామా, మనుషులపైన ఆధారపడదామా? మనుషులపైన ఆధారపడిన వ్యక్తి మరి ఈ ఎడారిలో అరుహ వృక్షం వలె ఉంటాడు. అతడు శాపగ్రస్తుడుగా ఉన్నాడు. కాబట్టి మరి దేవునిపైన మనం ఆధారపడదాం. మనుషులపైన ఆధారపడాలి. కానీ దేవుని కంటే ఎక్కువగా మనం మనుషులపైన ఆధారపడితే మనం నష్టపోతామని దేవుని వాక్యం మనం చూపిస్తుంది. కనుక ఇలాంటి ఆశీర్వాదం లేకుంటే ఇలాంటి ఫలభరితమైన జీవితం మనకు కావాలి అంటే మనం ప్రార్థన చేద్దాం. దేవుణ్ణే నమ్ముదాం. ఆయన యందే ఆధారపడదాం. ఆయన్ని మనకు ఆశ్రయంగా చేసుకుందాం. అందరం కూడా కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం చూస్తున్న మీరందరూ కూడా ఒక నిమిషం ప్రార్థనలోకి ఉంచండి. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన పాదములకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలమైన దేవుడు, ఘనమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు అయ్యా, మరి మనుషుల్ని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవును, నీ పైన ఆధారపడితే మాకు మేలు, మాకు ఆశీర్వాదం. నీవు మాట్లాడి నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. మనుషులపైన ఆధారపడి మనుషుల్నే తనకు ఆధారంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడని, అరుహ వృక్షం వలె ఉంటాడని, మేలు వచ్చినప్పుడు తనకు కనిపించదని ప్రభా, మరి చవిటి నిర్జనమైన చవిటి భూమి యందు నివసించువాడని నేను చూశాను. కానీ నీ యందు విశ్వాసం ఉంచినవాడు ధన్యుడు. దేవా, నీ దేవుళ్ళు మాకు కుమ్మరించు. ఈ వాక్యం మా వెనుకల్లో దీవించు. ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున వారు దీవించు. అల్షుడై మాంజలిక చర్చి పరిచయం సంఘమును మీరు దీవించు. పరిచయను దీవించు. నీకే మహిమ చెల్లించు. ప్రభా, మేము క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కనుక క్రిస్మస్ పండుగ అవసరతలు ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి, ప్రతి సంఘ సేవకులకు, ప్రభా నాయకులకు, విశ్వాసులు అందరూ కూడా ప్రతి అవసరతలు తీర్చాలి. నీకే మహిమ చెల్లించు. ఈ వాక్యం వింటూ ప్రతి ఒక్కొక్కరు జీవితాల్లో నీ యందు విశ్వాసము ద్వారా గొప్ప దేవుని పొందుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం మనకును ఇక్కడ లేని బిడ్డలకును సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం విన్నందుకు మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేయండి ఈ పరిచర్య కోసం. ఇంకా దేవుడు ఈ వాక్యాన్ని, ఈ పరిచర్యని ఇంకా బలముగా ఆయన ఆశీర్వదించినట్లు మీరు మా కోసం ప్రార్థన చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్.